నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే నేర్మల్ బైంసా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహనగర్ వెళ్లే మార్గంలో ఓ పెద్ద చెట్టు నేల కూలింది. అర్ధరాత్రి సమయంలో గాలులకు చెట్టు పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చెట్టు పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో నరసింహనగర్, సాయి కాటన్, ఓవైసీ నగర్ వెళ్లే మార్గంలో రాకపోకలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెట్టు పక్కనే విద్యుత్ స్తంభం కూడా కింద పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. మున్సిపల్ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ బటర్ఫ్లై కాంప్లెక్స్ పేరిట నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న కిరణ్ బల్సిన్స్ వ్యక్తులను అరెస్టు చేసిన ఈస్ట్ జోన్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు బేగం బజార్ పిల్కాన్ కాంప్లెక్స్, ఆర్జీ కాంప్లెక్స్ పేరిట షాప్ నిర్వహిస్తున్న కిరణ్ బల్సింగ్లో ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నకిలీ భాగవతం మహారాజ్ గంజ్లోని షాప్ గోదాంలో రైడ్ చేసిన ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఒరిజినల్ ప్రొడక్ట్స్ మాదిరిగానే ఉన్న నకిలీ ప్రొడక్ట్స్ను తక్కువ ధరకు విక్రయిస్తున్న సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు. రైడ్స్లో బటర్ఫ్లై కంపెనీ పేరిట ఉన్న నకిలీ 30 వెట్ గ్రైండర్స్, 64 ఎల్పీజీ స్టీమ్లు సీజ్ చేసిన ట్రాన్స్పోర్ట్ పోలీసులు. సుమారు 6 లక్షల విలువ చేసే నకిలీ ప్రొడక్ట్స్కు సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం అబ్దుల్ గంజ్ పోలీసులకు నిందితులను అప్పగించిన ట్రాన్స్పోర్ట్ పోలీసులు. ఈరోజు మేము అబ్దుల్ పిఎస్ మహారాజ్ గంజ్ ఏరియాలో బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి మరియు వెట్ గ్రైండర్లను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము వారు ఇద్దరం కలిసి వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ఆర్జే ఇంపెక్స్ అనే షాప్ యొక్క గోడంలో మేము వచ్చేసి వాటిని రైడ్ చేయడం జరిగింది. దీంట్లో మాకు ఈ బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి స్టవ్లు ప్లస్ వెట్ గ్రైండర్లు ఇవన్నీ కూడా డూప్లికేట్ అమ్ముతూ వాళ్ళు అధిక లాభాల కోసం ఇలాంటి పనులు చేస్తున్నారనేసి తెలుసుకొని ఈ వాళ్ళు మేము ఎస్ఓటీ వాళ్ళు, ఈస్ట్ జోన్ ఎస్ఓటీ వాళ్ళు అందరం కలిసి ఈ రైడ్ చేశాము. మేము కస్టమర్లకు చెప్పేది ఒకటి, మీరు తక్కువ ధరలకు వస్తున్నారనేసి మీరు వీటిని కొన్నారంటే ఇవి ఎక్కువ రోజులు పనిచేయవు. ఇప్పుడు స్టవ్లు ఉన్నాయి, ఈ స్టవ్ల వల్ల ఏంటంటే గ్యాస్ లీకేజ్ అవుతున్నాయి. ఈ మధ్యలో కొన్ని సిచ్యువేషన్లు కూడా జరిగాయి మనకి, ఇలాంటి గ్యాస్ లీకేజ్ జరగడం, నాసి రకమైనవి వాడడం వల్ల ఇలా. అంటే మీరు ఏదున్నా కూడా ఒక అథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, బ్రాండెడ్ కానివ్వండి, కొద్ది ధర ఎక్కువైనా కూడా వాళ్ళు అంటే తక్కువ ధర చెప్పడంతో మనం వీళ్ళు తక్కువ ధర ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళని కొనడం వల్ల ఇలాంటి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. సో వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని ఏదున్నా కూడా కొద్దిగా ధర కొద్దిగా ఎక్కువైనా కూడా బ్రాండెల్లోనే ధర వాళ్ళు వీళ్ళు చెప్పిన వేరే వేరే షాప్లతో వేరియేషన్ ఏదున్నా కూడా ధరని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏది క్వాలిటీ ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచి హరిహర క్షేత్రంగా పిలువబడుతూ నవ నరసింహస్వామి క్షేత్రంలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం రోజు శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పుణ్య వాహనోత్సవము, కలశ గణపతి పూజలు, సంకల్ప పూజలు అనంతరం ముగ్గురు స్వాముల ఆలయాలలోకి మూల మూర్తులకు పంచామృతాలతో వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అలంకరణ, అష్టోత్తర శతనామార్చనలు, ధూపదీప ప్రత్యేక నివేదనలు, సప్తహారతులు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్న పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిత్యము సాయంత్రము భజన, సంకీర్తన, సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ప్రారంభమైన ప్రత్యేక పూజలు నెల రోజుల పాటు నిర్వహించబడును. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభ పూజలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ సొసైటీలో యూరియా కష్టాలు ఇంకా తీరలేదు. తాజాగా రైతులు యూరియా లారీని అడ్డుకుని ధర్నా చేపట్టారు. తమ సొసైటీకి కేటాయించిన యూరియా బస్తాలను మరో సొసైటీకి మళ్లించడంపై రైతులు మండిపడ్డారు. తల్లాడ సొసైటీలోని రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు యూరియా కొరత పెరుగుతుండటంతో రైతులు ఆందోళన పడుతున్నారు. మహబూబాబాద్ ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కుతున్న భీముని జలపాతం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారం గ్రామ పంచాయతీ కొమ్మలవంచ గ్రామ అటవీ ప్రాంతాలలో భీముని పాదంపై నుండి జలపాతాలు నీరు కక్కుతూ
హొయలొలుకుతున్నాయి. సీతానగరం గ్రామ పంచాయతీ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కమనీయ అందాలను చూడడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుండి కాకుండా ఖమ్మం జిల్లాలోని సుదీర్ఘ ప్రాంతాల నుండి అనేక మంది సందర్శకులు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ అందాలను చూసి ఆస్వాదిస్తున్నారు. గూడూరు అటవీ శాఖ పరిధిలో ఉన్న ఈ భీముని జలపాతాల అందాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు జాలువారే జలపాతాల కింద స్నానాలు చేస్తూ ఎంత పెద్దవారైనా చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ ఆ నీటిలో జలకాలాడుతుంటారు. సుమారు 20 అడుగుల ఎత్తు నుండి పోస్తున్న ఈ జలపాతాన్ని చూస్తే ప్రతి ఒక్కరి మనసు మైమర్చిపోవలసిందే. భీముని పాదం జలపాతం ప్రత్యేకత. ఖమ్మం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలతో అధికారులు 5గురి ప్రాణాలు కాపాడారు. చింతకాని మండలం చిన్న మండవ మున్నేరు వరదలో 5గురు చిక్కుకున్నారు. కులగణన సర్వే ప్రజెంటేషన్ పనిపై ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలతో ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే స్పందించిన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించారు. గేదెలు మేపుకునేందుకు వెళ్లి అకస్మాత్తుగా పెరిగిన వరదలో చిక్కుకున్న వారిపై ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చందానగర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. దుండంగులు హుండీలను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్తున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా మందిరంలో దొంగతనానికి పాల్పడ్డారు. అదేవిధంగా మియాపూర్ సాయిబాబా గుడిలోనూ హుండీలను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లాలనే దేవాలయాల అర్చకులు పోలీసులకు సమాచారం అందించారు. మియాపూర్ చందానగర్ పోలీసులు క్లూ టీం ద్వారా ఆధారాలు స్వీకరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చందానగర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల్లోని హుండీలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు పాల్పడుతున్నారు దుండంగులు. నెల రోజుల్లో 3 దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. హుండీలను ఎత్తుకెళ్లిన నిందితులను పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు నుంచి 2 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. గేట్ నెంబర్ 3.8 క్రషర్ గేట్లను 1 ఫీట్ మేరకు ఎత్తి 1293 క్యూసెక్యూల నీటి విడుదల చేశారు. గేట్లు తెరుస్తున్న తరుణంలో విద్యుత్ అంతరాయం కలిగింది. దాంతో అధికారులు జనరేటర్ సహాయంతో గేట్లను లిఫ్ట్ చేశారు. మొదట 2.8వ గేట్ను లిఫ్ట్ చేయాలని పూజలు జరిపించారు. సాంకేతిక లోపంతో 3.8వ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని విడుదల చేశారు. 4.1 టీఎంసీకి చేరుకున్నది. 646 అడుగులు పూర్తి స్థాయి ఎఫ్ఆర్ఎల్ అయితే ఇప్పుడు 643.6 అడుగులకి చేరుకున్నది. కాబట్టి అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో 2 గేట్లు అంటే గేట్ నెంబర్ 2 అండ్ గేట్ నెంబర్ 8 ఒక్కొక్క ఫీటు చొప్పున ఎత్తి 1300 క్యూసెక్ని దిగువకి విడిచిపెడుతున్నాం. ఇంట్లో అయితే 1700 క్యూసెక్లు వస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని సూచనలు ఉన్నాయి. కాబట్టి కింద పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, పబ్లిక్ అందరికీ మీడియా ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పాక్కు స్ట్రాంగ్ మెసేజ్ పంపనున్న ఇండియన్ నేవీ. దాయాది పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ మెసేజ్ పంపేందుకు భారత నేవీ సిద్ధమవుతుంది. భారత్ పాక్కు అనుకుని ఉన్న అరేబియా సముద్రంలో డిసెంబర్ 4న నేవీ డే 2025 సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. కేరళలోని తిరువనంతపురం సముద్ర జలాల్లో విన్యాసాలు చేపట్టనుంది. ఓపరేషన్ సింధూర్ భాగంగా ఇండియన్ నేవీ పాక్కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. భారత సముద్ర జలాల్లోనే ఉండి శత్రు దేశంపై మిస్లైన్లతో విరుచుకుపడుతోంది. కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలోని షెంపీపూర్లో కారు బీభత్సవం. నిద్రమత్తులో డివైడర్ని ఢీకొట్టి ఎగిరి ఇంటి గోడపై పార్క్ అయిన ఓ కారు. స్థానికుల సమాచారంతో కార్ని క్రేన్ సహాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు. జీడిమెట్ల ఇండస్ట్రియల్లో పీసీబీ అధికారుల పర్యవేక్షణ లోపం స్థానిక జనవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చిన్న వర్షం పడితే చాలు నాలాలో కెమికల్ వ్యర్థ రసాయనాలను వదిలి చేతులు దులుపుకుంటున్నారు ఇక్కడి కెమికల్ మాఫియా. ఇండస్ట్రీలో ప్రోడక్ట్ తయారీ అనంతరం మిగిలే వ్యర్థాలను జేఈటీఎల్ ర్యాంక్
వేస్ట్ మేనేజ్మెంట్కి పంపితే లక్షలు ఖర్చు అవుతుందని నాళ్లలో గుట్టు చప్పుడు కాకుండా కెమికల్ మాఫియాతో డంప్ చేయించి చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడ కెమికల్ ఫార్మా కంపెనీల యాజమాన్యాలు జీడిమెట్ల ఇండస్ట్రియల్లో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి కంపెనీలో తనిఖీలు చేపట్టాల్సిన పీసీబీ అధికారులు కెమికల్ కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రతి నెల జేఈటీఎల్కు పంపాల్సిన వ్యర్థ రసాయనాల ట్యాంకర్ లీస్టులను తప్పుదారి పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపణ. రాత్రి వేళలో కెమికల్ నాళాల వద్ద పీసీబీ సిబ్బంది నిఘా కోరడంతోనే ఈ ఘటనలు తీవ్రంగా జరుగుతున్నాయని, ఇప్పటికైనా గస్తీ పెంచి ప్రజల ప్రాణాలకు అధికారులే భరోసా కల్పించాలని నిరసన వ్యక్తమవుతుంది. సంగారెడ్డి, చౌటకూరు, బొమ్మారెడ్డిగూడెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళనకు దిగారు. గత వారం రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థుల ఆరోపణ. తమ సమస్యను వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. నాణ్యమైన భోజనం వడ్డించాలంటూ విద్యార్థుల డిమాండ్. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మండల ప్రత్యేక అధికారిని వసంతకుమారి పాఠశాలను సందర్శించారు. మెనో 3 సార్లు అవి వద్దని పాత మెనోనే పెట్టమన్నాం, ఈ మెనో తీసేసినాం అని మొత్తం అది చేంజ్ అయింది. వాడ మేడం మాకు చెప్పింది. అయితే ఇప్పుడు మీరు మెనో కాదా బియ్యం రా పురుగులు వచ్చినాయని మేము దర్రాకు చేసినాం అంతే. అన్నంలో పురుగులు వస్తున్నాయా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? పెడతలేరు సార్, ఆయిల్ ఫుడ్ లేదు, మళ్ళీ టిఫిన్ కూడా చక్కగా పెడతలేరు సార్. సార్ ఈ వీక్ లో మొత్తం అన్నం తిన్నాం సార్, మేమైతే ఇడ్లీ తిన్నాం సార్. సత్తుపల్లి, పెనుపల్లి మండలం విఎం బజార్ రింగ్ సెంటర్లో లారీ బీభత్సం సృష్టించింది. బొగ్గులోడులో సత్తుపల్లి నుండి హైదరాబాద్కు వెళ్తున్న లారీ విఎం బజార్ రింగ్ సెంటర్లో ఒకేసారి తిరువురు రోడ్డు వైపు తిప్పడంతో ప్రమాదం జరిగింది. లారీ 5 ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. షాద్నగర్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం తంగెళ్లపల్లి వాగులో పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. పత్తి లోడుతో కాటన్ మిల్లుకు వెళ్తున్న డీసీఎం వ్యాను తంగెళ్లపల్లి గ్రామ శివారులోని వాగు వద్ద వేసిన మట్టి రోడ్డు ఇరుకుగా ఉండడంతో అదుపు తప్పి వాగులో డీసీఎం బోల్తా పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుంది. గత కొన్ని ఏళ్లుగా వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టమని గ్రామస్తులు, అధికారులు, రాజకీయ నాయకులను ఎంతగా వేడుకొని ఇప్పటి వరకు వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. 3 రోజుల నుంచి కురిసే వానలకు ఈ బ్రిడ్జ్ తెగిపోయే ప్రమాదం ఉందని నిన్ననే వీడియో చేసి పెట్టాము. అన్ని రేటింగ్ న్యూస్లో వచ్చింది, టీవీ 9లో వచ్చింది, అన్ని న్యూస్ ఛానళ్ళకి ఇచ్చాము. హెచ్చరికగా పెద్ద వాహనాలు రావద్దు ఈ రూట్లో, మామనార్ నుంచి కానీ షాద్నగర్ నుంచి కానీ వచ్చే వెహికల్స్ ఈ రూట్లో రావద్దని నిన్ననే వీడియో చేసి పెట్టాను నేనే. మళ్ళీ తెలిసి కూడా ఈరోజు అది వాళ్ళకు కూడా ఏం హెచ్చరికలు జారీ చేయలేదు. ఎవరు గవర్నమెంట్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇటు నుంచి రావాలి, ఏం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయడానికి వల్ల ఆయన తెలవక వచ్చిండు. బండి పొద్దున 9 గంటలకు లోడ్ బండి కింద పడిపోయింది. వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగ్గినాయి. చాలా మంది డ్రైవర్ కానీ కిన్నర్ కానీ దెబ్బలు తగ్గినాయి. ఈ నిన్ననే చెప్పాము ఎమ్మెల్యే గారికి. గత 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ కూలగొట్టి ఇప్పటి వరకు దీన్ని పట్టించుకొని నాదులు లేడు ఎమ్మెల్యే గారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంజయ్ యాదవ్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాని బిల్లులు దానికి ప్రొసీడింగ్ అనవసరంగా ఇచ్చే పనికి ప్రొసీడింగ్ ఇచ్చి అనవసరంగా ప్రతి పనులు ఆపారు బీఆర్ఎస్ హయాంలో. అన్ని ప్రొసీడింగ్ ఇచ్చారు. వీళ్ళు డబ్బులు చేయక వీళ్ళు పని సగం కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళకు ఉన్న కాంట్రాక్టర్ ఒకటే, అయ్యర్పల్లి కాడ ఈ ఎనికిరాల బ్రిడ్జ్ ఇద్దరు పట్టుకున్నది ఒకటే కాంట్రాక్టర్ పట్టుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ బ్రిడ్జ్ పైసలు పడినందుకు ఆయన కప్పులపాలై ఆయన మధ్యలో ఇడిచిపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తే కూడా బిల్లుల గురించి ఏం నిర్లక్ష్యం వహించి ఇప్పటి వరకు బ్రిడ్జ్ కంప్లీట్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ మండలం నుంచి ఓట్లు కూడా తగ్గొచ్చు. దయచేసి దీనిపై ఏదైనా చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే గారికి నేను విన్నవిస్తున్నాను.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. సంస్థ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో శిరీష్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. ఇంటి నిర్మాణ పెట్టుబడి కోసం అత్తామామలను డబ్బులు అడిగింది. శిరీష ఆ డబ్బుల విషయంలోనే అత్త కోడళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అత్తామామలతో పాటు వారి కుటుంబ సభ్యులపైన కోడలు ఫిర్యాదు చేసింది. కుటుంబ సమస్య కాబట్టి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సముదాయించారు. దీంతో పెద్ద మనుషులు సమక్షంలో మాట్లాడుకుంటుండగానే అత్త కోడళ్లకు చెందిన వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. గొడవను సద్దుమణిగించేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కాసేపు నారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో ఆందోళనకారులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.